నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రావుస్ యూట్యూబ్ ఛానల్. మనతో పాటు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో ప్రాక్టీస్ చేశారు. గత 38 సంవత్సరాలుగా హైదరాబాద్ అమీర్పేట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు దంత సమస్యల గురించి ప్రజలందరికీ అవగాహన కల్పించడమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం దంత సమస్యల గురించి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, తల్లులకు పిల్లల దంతాలపై అవగాహన అవసరమంటారా? తెలియచేయండి. ముఖ్యంగా తల్లులు పిల్లల యొక్క దంత సమస్యల పట్ల అవగాహన అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే తల్లి ఫస్ట్ డాక్టర్, పళ్ళ డాక్టరు తల్లే కాబట్టి. ఎందుకంటే పళ్ళు ఎట్లా ఉన్నాయి, లేకపోతే దవడలు ఎట్లా ఉన్నాయి అనేది చూసేవారు ఎవరంటే తల్లి. తండ్రి కూడా చూడటం కష్టం. ఫస్ట్గా పళ్ళు రావటం కూడా తల్లికే తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఈ విధంగా పళ్ళు వచ్చిన తర్వాత ఏ పన్ను ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని కూడా తల్లికి తెలుస్తూ ఉంటుంది. ఇట్లాగా పళ్ళన్నీ కూడా పాల పళ్ళు వచ్చే వరకు ఆమెకి ఎట్లా వస్తున్నాయి ఏంటి అని విషయాన్ని ఆమె తెలుసుకోవాలి. అంటే ఒక్కొక్క పన్ను లోనకు వస్తూ ఉంటుంది, ఒక్కొక్క పన్ను బయటకు వస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని ఆమె గమనించకపోతే పళ్ళు ఏమవుతాయంటే పెద్ద అయ్యేటప్పటికి వంకర టింకర్లుగా మారిపోతూ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు కొన్ని పాలదంతాలు ఊడుతూ ఉంటాయి, అట్లాగే పర్మనెంట్ పళ్ళు వస్తూ ఉంటాయి. అంటే కొంతమందికి ఈ 2 వరుసలలో పళ్ళు ఉన్నాయి అనే విషయం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇట్లాగా ఎందుకు జరుగుతుందంటే తల్లిదండ్రులకి, ముఖ్యంగా తల్లికి అవగాహన లేకపోవటం. అంటే ఈ దంత పరిజ్ఞానం లేకపోవటం వల్ల ఈ ముందుకొచ్చేయో వెనకొచ్చేయో ఈ పర్మనెంట్ పళ్ళు లేకపోతే పాల పళ్ళు అనే విషయం తల్లికి తెలియాలి. ఆ తల్లికి తెలియకపోతే ఆమె చెప్పడం కష్టం. తర్వాత పిల్లల ఎట్లా ఆమె తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేకపోవడం. కాబట్టి ఈ విధంగా తీసుకోకపోవటం వల్ల ఈ వంకర టింకర పళ్ళు రావటం, అట్లాగే ఎత్తు పళ్ళు రావటం ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ విషయంలో తల్లికి ముఖ్యంగా ఈ దంత సమస్యల పట్ల చాలా అవగాహన అనేది నేర్చుకోవాల్సిన, అంటే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.